ఇండియాలో ప్రావిడెంట్ ఫండ్ ఎలాగో ఆస్ట్రేలియాలో సూపర్ యాన్యువేషన్ అలా ఉంటుంది. కానీ ఇండియాలో మన శాలరీ నుంచి ఖచ్చితంగా కొంత అమౌంట్ పీఎఫ్ కోసం కట్ అవుద్ది. కానీ ఆస్ట్రేలియాలో అలా కట్ అవ్వదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సూపర్ యాన్యువేషన్లో. మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు మీకు వచ్చే పే స్లిప్లో 10% ఎక్స్ట్రా మనీ మీకు వచ్చే శాలరీ కాకుండా 10% ఎక్స్ట్రా మనీని మీ అకౌంట్లో యాడ్ చేస్తారు, మీ సూపర్ యాన్యువేషన్ అకౌంట్లో. ఆ మనీ మన రిటైర్మెంట్ స్టేజ్ దాకా మన అకౌంట్లో పడిపోతూ ఉంటుంది. ఆ మనీని, ఆ సూపర్ యాన్యువేషన్ మనీని సేవ్ చేసే కంపెనీ కొన్ని షేర్స్లో, ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేసి ఆ మనీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఆ ఎంప్లాయీ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ మనీ చాలా ఉపయోగపడుద్ది. అప్పుడు అంత ఎక్కువ జాబ్ చేయలేము, అప్పుడు అంత ఓపిక ఉండదు. కాబట్టి ఈ మనీ ఎంత ఎక్కువ సేవ్ చేసుకుంటే అంత బెస్ట్. దాని తర్వాత అంత హ్యాపీగా ఉండొచ్చు. 2025లో 11% అయితే యాడ్ చేస్తున్నారు సూపర్ యాన్యువేషన్లో, సూపర్ ఫండ్స్ మన కోసం. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1-2% ఇంక్రీజ్ అవుద్దంట. ఇలా సూపర్ యాన్యువేషన్ ఇలాంటివి ఉండడం వల్ల రేపు ముసలోళ్ళు అయిన తర్వాత పిల్లలు చూస్తారా చూడరా, డబ్బులు పంపిస్తారా మంత్లీ మెడిసిన్స్కి అన్నిటికి పంపిస్తారా లేదా అని భయపడాల్సిన అవసరం అసలు ఉండదు. చాలా ఇండిపెండెంట్గా బతకొచ్చు.